Anybody will be scared of wild animals because wild animals are unpredictable. So did you develop that courage because you have a wild animal inside you and so you felt friendly with them, or is it courage, or is it ignorance? I think there is a wild animal inside everyone, Ram. Do you think? Do you agree? Yeah, I was a little intimidated by the ostrich while shooting, but these two guys made me feel so comfortable. When we were clicking the pictures, most of the time I wasn't even posing. Then he will click away, Kalyanji will click away pictures just like that. I would be like, I was not even posing. Then I will come and look at the pictures. Wow, it's terrific. It's amazing. So he really knows to capture that perfect moment. He know to take that shot. So I think it was very easy for me. Yeah. ఇది సారీ ఫంక్షన్ కాదండి, ఇది మన ఫోటో సిరీస్. యానిమల్ ఆరాధ్య అంటే కాదు. ఇప్పుడు సారీలో చాలా ఇన్నోసెంట్ అలాంటి అమ్మాయిలో ఒక యానిమల్ కూడా దాగుంది ఆరాధ్యలో అని చెప్పడానికి మన నవీన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఇది. ఇన్సైడ్ ఆరాధ్య ద వైల్డ్ యానిమల్ టు బి బ్రాట్ అవుట్ అనేది నవీన్ సార్. అది సార్తో డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ తీసుకెళ్ళాను. అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. సో సార్కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. సో ఆ అమ్మాయిని ఒక వైల్డ్ యానిమల్స్తోని క్లోజ్ షాట్స్ దగ్గరగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుసు కదా సార్ టేస్ట్ ఎలా ఉంటుందో. ఆయనకు అన్ని క్లోజ్ షాట్స్, ఆ ఇంటరాక్షన్ నాకే కాదు మన ఫ్యాన్స్ కూడా ఆయన టేస్ట్ తెలిసిపోతుంది సార్ టేస్ట్. సో సార్కి బాగా నచ్చేసింది, దానిపైన వర్క్ చేశాను. అప్పుడంటే ఏదో చెప్పేశాను సార్ ఇది చేద్దామని. బట్ పర్సనల్గా నాకు చాలా భయం అది. బట్ నేను ఆరాధ్య సెట్లో వెళ్ళిపోయాక తన వర్కింగ్ చూసి నేను కూడా ఫ్రీ అయిపోయాను సార్. ఆ చీర కట్టుకుని ఆ వంటింట్లో పనులు చేసి అలాంటి ఒక అట్లా వెనకాల ఒక అడవి జంతువు కూడా ఉండొచ్చు అని, వైల్డ్ యానిమల్ ఉండొచ్చు అనేది. అంటే ఇప్పుడు ఇది టెక్నికల్గా దిస్ ఈజ్ ఓన్లీ ఏ ఫోటోషూట్. ఇది ఒక ఫిల్మ్కి సంబంధించింది కాదు. బట్ కళ్యాణ్ తీసిన ఈ ఫోటోషూట్ చూసిన తర్వాత 100% యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐమ్ ఇన్స్పైర్డ్ టు డూ సంథింగ్ వెరీ 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 గ్లామరస్. నా దృష్టిలో అమ్మాయిల్లో ఉన్న వైల్డ్నెస్ ముందు మగవాడు ఎవడు పనిచేయడు. అది మనకే అంటే వాళ్ళు చాలా నెమ్మదస్తులు, అది వల్నరబుల్, అదంటే ఒక డెలికేట్ అని మనం అనుకుంటాం. ఈజ్ నాట్ కరెక్ట్. అమ్మాయిలో వైల్డ్నెస్ ఉండదని. కానీ అమ్మాయిలు చాలా అబద్ధాలు చెప్తారు తెలుసా మీకు. అది నాకు ఆరాధ్యం చూసిన తర్వాత ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి. యా బికాజ్ నాకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అంత పర్ఫెక్ట్ తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ తన బాడీలో ఉన్న పర్ఫెక్ట్నెస్ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి. He is special. He is like my guardian. That's it. He's special for me. Yeah, in every way. మీరు ఎవ్వరికి చెప్పనంటే ఒక సీక్రెట్ కదా, అదే పాయింట్. మీరు ఎవరికి చెప్పని చెప్పారు కాబట్టి నేను అందరికన్నా తనకి ఇస్తాను క్రెడిట్. అందరికన్నా అంతకుముందు హీరోయిన్స్ అందరికన్నా అందరికన్నా తనకిస్తున్నాను. నాకేం నచ్చిందని మీరేమనుకుంటున్నారు? ఆరాధ్యలోని యానిమల్లా దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే నేను యాక్చువల్గా ఐ థింక్ ఐ సా ఆల్ ద యానిమల్స్ ఇన్ హర్ వితౌట్ ఎక్సెప్షన్. వైల్డ్ 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 డొమెస్టిక్ కాదండి. మీరు మరీ పిల్లులు కుక్కలు కాదు, మీరు ఊహించలేని సిండికేట్ ఉంటుంది. అది మాత్రం చెప్తాను. మీరు కోటక్ లేదు, అబ్సల్యూట్లీ లేదు, అబ్సల్యూట్లీ కాదు. ఓకే, యా సరే.